దొంగతనం చేసే ముందు ఎలాంటి వారైనా పక్కాగా స్కెచ్ వేస్తారు. టైం వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ఆడదొంగ ప్రవర్తన చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఎందుకంటే ఆమె దొంగతనం చేయాలనుకున్న షాప్ ముందు కొద్దిసేపు యోగా చేసింది. ఈ దృశ్యాలు షాప్ బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవలి ఫిలిప్పా అనే బేకరీని ఓ మహిళ దొంగ టార్గెట్ చేసింది. నల్ల బట్టలు ధరించి దొంగతనానికి వచ్చింది. ఆ బేకరీ పార్కింగ్ ఏరియాలో ఆమె యోగా చేసింది. తన శరీరాన్ని నలువైపులా ఉంచిన తర్వాత ఆమె షాప్ లిఫ్టింగ్ కు పాల్పడింది. ఆ తర్వాత బేకర్ బూట్లు, ఐప్యాడ్, వివిధ క్లీనింగ్ ప్రొడక్ట్స్, కొన్ని క్రోసెంట్లను కూడా దొంగిలించింది. అయితే ఈ దొంగతనం మెల్బోర్న్ కు చెందిన 44 ఏళ్ల మహిళ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై దొంగతనం, దోపిడీ సాధనాలను ఉపయోగించిందని కేసులు ఫైల్ చేశారు. అయితే దొంగతనం జరిగిన కొన్ని వారాల తర్వాత సెక్యూరిటీ ఫుటేజీని బేకరీ ఓనర్ బయటపెట్టారు. ప్రస్తుతం కోర్టు బెయిల్పై ఆమె విడుదలైంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. క్రీమ్ రోల్స్ దొంగిలించబోయే ముందు కొన్ని క్యాలరీలు బంద్ చేయాలనేది ఆమె ప్లాన్. మనం కూడా డ్యూటీకి వెళ్లే ముందు యోగా చేయాలి. ఆమె ఖచ్చితంగా కెమెరా ముందుకు వచ్చి అలా ఎందుకు చేసింది అంటూ నెటిజన్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.